హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మనీ హోమ్. ఈరోజు నేను ఈజీగా మన హోటల్లో తయారు చేసే చికెన్ ఫ్రై లాంటి ఫ్రై మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చాలా టేస్టీగా, చాలా సింపుల్గా, ఈజీగా చూపిస్తానండి. మిస్ కాకుండా ఎండ్ వరకు చూడండి. ఇలా అల్లాన్ని తొక్క తీసుకొని మనం ముక్కలు ఎలా కోసుకోవాలండి. చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్నామంటే మన మిక్సీ బ్లేడ్లో ఆ చిన్న ముక్కలు అడుగునే ఉండిపోయి పేస్ట్ అనేది మెత్తగా అవ్వదన్నమాట. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలాగ కట్ చేసుకున్నామనుకోండి, ఆ బ్లేడ్కి అందుతాయి అన్నమాట. క్రాస్గా కట్ చేసుకుంటున్నాం కదా మనం, అలాగనమాట. చిన్న చిన్న ముక్కలైతే అడుగునే ఉండిపోయి మన బ్లేడ్లకి తగలవన్నమాట. పేస్ట్ మెత్తగా అవ్వదు. ముందుగా ఇలాగా గసాలు తీసుకోవాలండి. ఒక 2 స్పూన్లు గసాలు తీసుకొని ఇలా పేస్ట్ వేసుకోవాలన్నమాట. మనం పులుసులో గ్రేవీ కర్రీలో వేసుకున్నా వేసుకోకపోయినా సరే మనం వాటర్ పోస్తాం కాబట్టి పర్లేదు, కానీ ఫ్రైలో మాత్రం కంపల్సరీగా గసాలు వేసుకోవాలండి. మనకి ఫ్రై అంటే ఎక్కువ గుజ్జు ఉండదు కాబట్టి ఇది వేస్తేనే మనకి గ్రేవీకి బాగుంటుంది. ఫ్రైలో కొంచెం గ్రేవీ వస్తుంది అన్నమాట కలుపుకోవడానికి అన్నంలో. దానిలోనే ధనియాలు, జీలకర్ర కూడా వేసుకొని మిక్సీ పట్టుకొని ఆ తర్వాత అల్లం వెల్లుల్లి కూడా వేసుకొని ఇలా కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. 4 ఉల్లిపాయలు అయితే మనకి కేజీ చికెన్ ఫ్రైకి 4 ఉల్లిపాయలు సరిపోతాయండి. 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఇలాగా ఆయిల్ వేసుకోవాలండి. ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. నేను వేసిన స్పూన్తో 4 స్పూన్లు అయితే 4 కానీ 5 స్పూన్లు కానీ పడుతుందండి. ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కాలన్నమాట. బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇలాగా చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసినమ్మంటే ఇలాగ సౌండ్ రావాలన్నమాట. అప్పుడే మన ముక్క అనేది తొందరగా మంచిగా వేగుతుంది. అలా వేసిన వెంటనే ఒక్క నిమిషం మూత పెట్టేసి ఆ తర్వాత మనం గంటెతో తిప్పాలి ఒకసారి. ఆ తర్వాత మళ్ళీ మూత పెట్టేస్తే ఇలా వాటర్ అంతా కూడా పైకి వచ్చేస్తుంది. ఆ చికెన్లో ఎంత వాటర్ ఉంటే అంత ఆ వాటర్ అంతా ఇంకిపోయిందాక మనం హై ఫ్లేమ్లోనే ఉంచి మూత పెట్టి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలన్నమాట. చూసారు కదా, వాటర్ అన్నీ అయిపోయినాయి. ఇలాగా ఆయిల్ బయటకు వస్తుంది కదా, ఈ టైంలో మనం ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ వేసేసుకొని ఒక్క నిమిషం, ఎక్కువసేపు అయితే అవసరం లేదు, అలా తిప్పేసి ఒక్క నిమిషం తిప్పేస్తే చాలు. ఆ తర్వాత ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకోవాలి. కేజీకి నేనైతే ఖచ్చితంగా 5 స్పూన్లు ఉప్పు, 5 స్పూన్లు కారం వేస్తానండి. నేను వాడేదైతే రాక్ సాల్ట్, ఖచ్చితంగా సరిపోతాయి అన్నమాట. నేను ఎప్పుడు ఫ్రై చేసినా సేమ్ అండి, ఏమి మారదు. 5 స్పూన్లు ఉప్పు, 5 స్పూన్ల కారం మాకైతే కరెక్ట్గా సరిపోద్ది అన్నమాట. ఉప్పు కారాలు అన్నీ వేసిన తర్వాత ఇట్లాగా మనం కొంతసేపు తిప్పుకోవాలండి. తిప్పుకున్న తర్వాత ఆ ఉప్పు కారం అంతా కూడా ముక్కలకు పట్టేస్తుంది. ఒక 2 నిమిషాలు తిప్పిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసేసి ఫస్ట్ ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్లో తిప్పుకుంటూ ఆ తర్వాత మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచుకుంటూ మాడకోకుండా ఇలా తిప్పుకుంటూ ఉండాలి మసాలా అంతా వేగిందాక. అలాగా ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది, కొంచెం కలర్ కూడా చేంజ్ అయ్యిద్ది. ఈ టైంలో మనము ధనియాల పొడి వేసుకోవాలండి. 2 స్పూన్ల ధనియాల పొడి. ఇప్పుడు నేను వేస్తుంది చెక్క లవంగాలు పొడి అనమాట. చెక్క లవంగాలు చక్కగా దోరగా వేయించుకొని పొడి చేసుకొని పెట్టుకోవాలి. ఈ ఫ్రైలో ఇదేనండి మెయిన్ ఇంగ్రీడియంట్. ఈ ఫ్రైకి టేస్ట్ కూడా వచ్చేది అదే అనమాట. తప్పకుండా అయితే అందరూ ట్రై చేయండి. ఆ తర్వాత కొద్దిగా కస్తూరి మెత్తి పైన వేసుకుంటే మనకి టేస్టీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్టే అండి. ఇలా చేసుకున్నారంటే మాత్రం అస్సలు వదిలిపెట్టరనమాట. కూర మొత్తం ఖాళీ అవ్వాల్సిందే. తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్స్లో చెప్పండి ఎలాగుందనేది. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.